నమస్తే అందరికి ఎప్పట్లకనే కిర్రాక్ ముచ్చట్లు పట్టుకొచ్చినా సిటీలా బోనాల పండుగ సంబరాలు అవుతున్నాయి కదా. ఆదివారం వస్తేనైతే అమ్మవారి గుళ్ళల్లా కాలు పెట్టే సందు ఉంటలేదు, అంత ఘనంగా చేసుకుంటున్నారు. ఇంకో దిక్కు సర్కారు కూడా ఈ తాప బోనాలకు మంచిగానే ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్క గుడికి బాగానే నిధులు ఇచ్చింది. అయితే బోనాల పండుగ గుళ్ళల్లా ఇండ్లల్లా చేసుకుంటే మంచిగుంటుంది, కానీ గిడో కాడ పేషెంట్లను పక్కన పెట్టి దవకండ్ల పండుగ చేసుకుంటాట. జోర్దార్ ఎగురుతున్నారు కదా, డప్పు సప్పులతోటి బోనాలు ఎత్తుకొని ఊరేగింపు చేస్తున్నారు మంచిగా. ఇదంతా చూసి ఏదో గుడికాడ అనుకునేరు కాదు, హైదరాబాద్ నాంపల్లి సర్కారు దవాఖానా. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళు అంతా కలిసి ఇట్లా బోనాల పండుగ చేసిరు దవాఖాన్లా. ఇక వాళ్ళు బోనాలు ఎత్తుకొని దవాఖానంతా తిరుగుతుంటే పేషెంట్లంతా నిలబడి వాళ్ళ సంబరాలను చూడబట్టిరు. ఇంత ధూమ్ధామ్గా ఎగురుకుంటా బోనాల పండుగ అవుతుంటే లోపల పేషెంట్లను బయట నిల్చున్న ఓపీ వాళ్ళను చూసుకోవాలని ఎవరు కనిపిస్తుంది? అందరికి అదే సంబరం ఉంటుందా? అందుకే అందరికందరు సంబరాల్లో మునిగిపోయారు. ఇక వచ్చిన పేషెంట్లు వీళ్ళని చూసుకుంటూనే ఉండుడైంది. ఇక ఇది చూసి కొంతమంది మండిపడుతున్నారు. పండగ చేసుకుంటే తప్పులేదు, కానీ ఎట్లా చేస్తున్నాం అనేది చూసుకోవాలి కదా. దవాఖాన్లా ముందే పేషెంట్లు ఉంటారు, గాడ గడిబిడ సప్పులతోటి పేషెంట్లను పక్కకు పెట్టి ఎగురితే వాళ్ళకి దడవుచ్చుకోదా. ఇంటికాడ గుళ్ళకాడ ఎట్లా చేసుకున్నా ఏం ఫరక్ పడది. దవాఖాన్ల పేషెంట్లను ఇడిచిపెట్టి ఇట్లా చేస్తే ఎట్లా అని వచ్చిన వాళ్ళు కొందరు గుస్సాయిరట. మరి పండగ చేసుకుంటే తప్పేవాళ్ళంటారు, కానీ డ్యూటీ టైంలో రోగులను పట్టించుకోకుండా చేసుడే పద్ధతిగా లేదంటున్నారు ఇది చూసిన వాళ్ళు కూడా. వారం సంది తెలుగు రాష్ట్రాలల్లా వానలు మస్తు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో తక్కువనే ఉన్నాయి, కానీ ఊర్ల దిక్కైతే ఇండ్లు మునిగే వానాలు పడుతున్నాయి. ఈ ముసురు వానలకు ఇండ్ల ముసుగుతన్ని వండుకునేటోళ్ళు కొందరైతే ఈపు మీద బ్యాగ్ వేసుకొని ఊర్లు తిరిగేటోళ్ళు ఇంకొందరు ఉంటారు. గట్ల పోదాం అనుకునేటోళ్లకు వెల్కమ్ చెప్తున్నాయి జలపాతాలు. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైనది అని పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో జాక్ స్పారో అన్న డైలాగ్ కొడతాడు కదా. మరి ఆ డైలాగ్ ఇన్స్పిరేషన్ ఏందో కానీ అందరూ అయితే ఇదే డైలాగ్ వేసుకొని జలపాతాల కాడ రీల్స్ చేసుకునేందుకు తొక్కులాడుతురు. ఇక వాటర్ ఫాల్స్ దగ్గర చక్కెర చుట్టూ చీమలు తిరిగినట్టే పోతురు. చల్లటి గాలితోటి మెల్లగా వానలు పడుతున్నాయి. జలపాతాలు పాలనురుగుతోటి జింక పిల్లలోలే దుంకులాడుతున్నాయి. ఎడు చూసిన పచ్చడి వనాలు, జలపాతం కింద లోయలు. ఇక అవి చూస్తేందుకు రెండు కాళ్ళు జాలుతలేవు. ఆడికి పోయి ఆ నీళ్ళల్లో ఎగిరి దుంకి ఆ పచ్చడి ప్రకృతిని చూసి ఆస్వాదిస్తేనే ఉంటుంది అసలు మజా. ఏడాదిలో ఈ ఒక్క సీజన్లోనే కనిపించే ఆ బ్యూటిఫుల్ సీనరీస్ను చూసి 4 స్నాపులు గుంజి 2 రీల్స్ పెట్టి ఆడ కూర్చొని ప్రకృతిని చూసి పరవశించి పోనోళ్ళు ఎవరుంటారు చెప్పురి, ఎవరి ప్రాణం అవుతుంది. అందుకే జనం అంతా జలపాతాలకు లైన్లు కడుతున్నారు. భయ్యా నువ్వు కార్లో పోతావా, లారీలో పోతావా, బైక్ మీద పోతావా, సైకిల్ మీద పోతావా నీ ఇష్టం, కానీ జలపాతం మాత్రం పో, నీకు నచ్చినట్టు దుంకి ఎగురు. ఎందుకంటే జలపాతం అంటే ఏ ఒక్కరిదో కాదు, మన అందరిది. ప్రకృతి మనకిచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్ భయ్యా, లెట్స్ గెట్ జంప్ అని ఒక్కొక్కరు మస్తుగా మోటివేషన్ అయిపోయి వాటర్ ఫాల్స్కు 100 మైల్స్ నుంచి కూడా పోతురాడ. భూపాలపల్లి జిల్లా వాజేడు కాడున్న బోగాతా వాటర్ ఫాల్స్కి అయితే మందిగా మస్తు లైన్లు కడుతురు. చాలా మందికి బోగాతా వాటర్ ఫాల్సే తెలుసు, కానీ జర్ర ముంగడికి పోతే ముత్యాల దార జలపాతం కూడా ముత్యాలు జారిడ్చినట్టే వారుతుంటది. భీముని పాదం కాడ దుంకుతున్న నీళ్ళని చూస్తే బీరిపోవాల్సిందే. ఇక వాటర్ ఫాల్స్లో చిల్లు కావాలంటే సింగిల్గా పోకుండా భయ్యా, దోస్తుల గ్యాంగ్ పోతేనే బజావో బ్యాంగ్ బ్యాంగ్ అనొచ్చు అన్నట్టు వైట్ నురుగతోటి కారుతున్న వాటర్ను చూసి టెంప్ట్ అయిపోయి నేను కూడా బేర్ గ్రిల్స్ లెక్క బండలెక్కి దుంకేస్తా, ఫోటోల కోసం బల్లి లెక్క వాకేస్తా, ఇన్స్టా రీల్స్ కోసం ఫీడ్స్ చేస్తా అంటే ఇన్స్టెంట్గా పాడెకి కూడా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది.
కాబట్టి పోయినామా పర్మిటెడ్ ప్లేస్లో ఎంజాయ్ చేసినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి. కానీ వాటర్ ఫాల్స్కే వాంతి వచ్చే పని చేస్తే మీ ఇంట్లో వాల్స్కు దండేసిన మీ ఫోటోలు ఏలాడతాయి. పైలం మరి చెప్పలేదని మాత్రం అనకూరిగా. పలిగిన అద్దం అతకదు, పోయిన మనిషి తిరిగిరాడు. ఒక్కపారి మనిషి కాలం చేస్తే మళ్ళా మనిషి లేని లోటును ఎవ్వరు తీల్చలేరు. అంతే కదా, ఫోటోలల్లా వీడియోలల్లా చూసుకుంటా అప్పటి రోజులు యాద్ చేసుకుంటా బాధపడాలి గంతే. కనిగో మొత్తానికి మొత్తం మనిషి లేని లోటైతే తీర్చలేకున్నా గీ ఐడియాతోని లేని మనిషిని ఉన్నట్టుగా ఫీల్ అవుతుండ్రు కొందరు. ఈ ఫోటోలల్లా అందరు కదులుతున్నారు కానీ ఒక్కళ్ళు మాత్రం అన్ని ఫోటోలలో ఒకటే స్టిల్ ఇస్తున్నారు, ఒక్క దిక్కేది వస్తున్నారు. ఎవలో ఈ పాటికే గుర్తుపట్టిరు అనుకుంటా. అవు పసుపచ్చ సల్వార్ కమీజ్ దొడుక్కున్న ఆయన్నే. ఎందుకంటే ఆయన మనిషి కాదు, మరి మైనపు బొమ్మ. చూడురి అచ్చం నిజంగా మనిషి లెక్క ఎంత బాగా తీర్చిదిద్దిరో ఆర్టిస్ట్ లెవెల్. కానీ ఏపీ అనకాపల్లి గవరపాలెంలో ఉంటారట వీళ్ళు. 2020లో బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు చేస్తుంటే కరెంటు షాక్ వచ్చి కాలం చేసిండట ఈ కిరణ్ అనేట ఆయన. వాళ్ళ అక్కే గీ మాధవి. ఈ మాధవక్కోళ్ళ బిడ్డ లాస్య అంటే కాలం చేసిన ఆ కిరణ్ పానం ఇచ్చేటోడట, మేనమామ కదా. ఇక మేనగోడలు పెద్ద మనిషి అయితే ఈ మొత్తం నేనే దగ్గరుండి ఫంక్షన్ చేస్తా అక్క అని మాటిచ్చిండట బతికుండంగా. కానీ తాను ఒకటి తలుచుకుంటే దైవం ఇంకోటి తెలిసిండన్నట్టు కరెంటు షాక్ కొట్టి కాలం చేస్తే ఇక బుజ్జి పెద్ద మనిషి ఫంక్షన్లా మేనమామ లేని లోటు కాన్ రావద్దని అంతకు ముందే బొంబాయిల మైనం బొమ్మలు తయారు చేసే వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఆర్డర్ ఇచ్చి మరీ చేపిచ్చి బిడ్డ ఫంక్షన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిర్రు తల్లిదండ్రులు. యాక్సిడెంటల్ గా తనకి చనిపోయాడు. ఇంకా మాకు తమ్ముడు లేని లోటు పాపకు కనిపించకుండా ఈ వ్యాక్సిన్ అనేది పాపకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని తను ఫంక్షన్ కి 5th డే సారి తెచ్చిన రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ప్లాన్ చేసి పెట్టాను. ముక్కు ముఖము కాళ్ళు చేతుల కాడికెళ్ళి అచ్చం బతికున్న మనిషి లెక్కనే జీవకళ ఉండుతోని నిజంగా లేని మనిషి ఉన్నట్టే అనిపిస్తుందట అందరికి. నిజంగా మా తమ్ముడు ఉన్నాడనే ఇంకా అందరూ అనుకుంటున్నారు. నిన్న కూడా పాప అది ఓపెన్ చేసి 4 years తర్వాత మళ్ళీ హెన్మాయిని చూసాము అని చెప్పేసి అన్నారు. మాకు ఉన్నట్టుగానే ఉంది మనిషి, మళ్ళీ కొంచెం హ్యాపీగా ఉంది పాప అయితే. 3.5 లక్షలు ఖర్చు అయినాయట తయారు చేపిస్తేందుకు. పోతామా ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా పోయిన మనిషి మనతోనే ఉన్నట్టు అనిపించుడంటే చిన్న ముచ్చట్న. ఐడియా ఎవరికి వచ్చిందో కానీ పోయిన మనిషి లేడని బాధపడకుండా కళ్ళ ముంగట్నే ఉన్నట్టు అందరి ముఖాలలో సంబరం తెచ్చిన వాళ్ళ ఐడియా మాత్రం సూపర్ కదా. జ్వరమో దగ్గో పర్షమో నెత్తినొప్పో వస్తే ఏం చేస్తారు చాలా మంది? గీంత దానికి దౌకనకెందుకు, మెడికల్ షాప్కు పోతే మనోడే గోళీలు ఇస్తాడు కదా అని చక్కగా మూల మీద ఉన్న మందుల షాప్కు పోతారు, గోళీలు కొనుక్కొచ్చి వేసుకుంటారు. అయితే ఏ గోళీలు పడితే ఆ గోళీలు ఇచ్చే పర్మిషను మెడికల్ షాప్ వాళ్ళకు కూడా ఉండదు. అట్లా ఇచ్చుడే ఎక్కువ అంటే గీ అన్నైతే ఏకంగా దౌకాననే తెరిచి డాక్టర్ అవుతాడని ఎత్తిండుల్లా. చూడుర్రు ఏడను. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, లేదంటే కనీసం ఆర్ఎంపీ పిఎంపీ అని నేర్చుకోవాలి. కానీ అవేం చదవకుంటేనే పేషెంట్లకు టకా ట్రీట్మెంట్లు ఇస్తుండు ఖమ్మం జిల్లాలకి సెల్ఫ్ సర్టిఫైడ్ డాక్టరు. ఒక్క సర్జరీలు తప్పితే సర్వరోగాలకు ట్రీట్మెంట్లు ఇస్తుండట. ఇగో గీయన్నే డాక్టర్ కాదు, దవాఖాన పెడేందుకు పర్మిషన్ లేదు. కానీ బెడ్లు, పేషెంట్లు, ట్రీట్మెంట్లు అన్ని సవలతులు పెట్టిండు. సర్కారీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా గిసొంటి సవలతులు ఉండయి కావచ్చు. మరి ఏం చదవకుండా ఎట్లా ఇవన్నీ ఎత్తున్నారంటే డి ఫార్మసీ చేసి మందుల దుకాణం పెట్టిండు ముంగట. ఇక దుకాణం వెనుక బిల్డింగ్ మీదనేమో దవాఖాన దంద పెట్టి డాక్టర్ అయి ట్రీట్మెంట్ ఇస్తుండు. మరి ఇట్లా చేసుడు తప్పే కదా అని అడిగితే హాస్పిటల్ ఏం లేదండి, మామూలుగా ఇది సొంత కాబట్టి ఒక 2 బెడ్స్ వేసాను. కళ్ళు తిరిగితే ఎమర్జెన్సీ అయితే ఏమైనా రెస్ట్ తీసుకుంటారని వచ్చాం అంతే. మామూలుగా ఈ వైరల్ ఫీవర్స్ ఏమైనా వస్తే చిన్న ఫీవర్స్ కానీ గ్యాస్ ట్రబుల్, జలుబు అటువంటివి ఇస్తాం. అదన్నట్టు కథ. మెడికల్ షాప్లో గోళీ కొనుక్కొని వాళ్ళని నీళ్ళు అడిగి గోళీలు వేసుకుంటారు. కానీ ఈ మెడికల్ షాప్ను చూడంగానే పేషెంట్లకు రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది అన్నట్టు. ఇక రెస్ట్ తీసుకునే కాక మాకు సెలైన్ పెట్టు, మాకు సూదులు ఇయ్యి, మందులు ఇయ్యి అని పేషెంట్లే బలిమీటికి బతులాడుతుంటారు అన్నట్టు. మొత్తానికి ఇంతింతయి వడుడంతయి అన్నట్టు మెడికల్ షాప్ పెట్టుకొని డాక్టర్ అయి ట్రీట్మెంట్ చేసే కాడికి ఎదిగిండి అన్నట్టు. ఇంకా చూడుర్రి పిల్లగానికి సూదిస్తున్న ఇంకో పిల్లగాడు. ఆ ఉత్తుత్తి డాక్టర్ కాడ అసిస్టెంట్ ఉత్తుత్తి డాక్టర్ అన్నట్టు. ఇంకేంది, ఓ 2-3 ఏళ్ళ పని చేస్తే సపరేట్ దుకునంది ఎరవచ్చు తమ్మి నువ్వు కూడా. జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీసర్ వచ్చి వెంటనే దవాఖాన బంద్ చేయాలా, లేకుంటే కేసు పెడితే అని బెదిరిస్తే ఓకే అన్నాడట. నువ్వు ఫార్మసీ ఇవ్వడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడు డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు తెస్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా, నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందులో లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైము ఎల్లుండి ఈ టైం అంటే ఖచ్చితంగా నీ క్రిమినల్ కేసు బుక్ చేయి.
తేలు మంత్రం తెలివనోడు పాము మంత్రం వేసిండు అన్నట్టు ఎవ్వరు పడితే వాళ్ళు డాక్టర్లు కాబట్టి మరి 10 ఏళ్ల సంది చిన్నగా మెల్లగా ఈ దంద నడుస్తుంటే అక్కడి వైద్య అధికారులకు తెలియకుండా వచ్చిన బుక్క నేర్చినమ్మ బుద్ధి ఎరగదు అన్నట్టు పేషెంట్లంతా అలవాటైనాక ఇప్పుడు తీసేయమంటే ఎట్లా అనుకుంటురట అక్కడి పబ్లిక్. కానీ ఏండ్లకేళ్ళు కష్టపడి నీట్ ఎగ్జామ్లు రాసి ర్యాంకులు కొట్టి డాక్టర్లైన ఎంబీబీఎస్ డాక్టర్లంతా ఏం చదువుకోకుండానే దవాఖానా పెట్టి డాక్టర్ అయిన గీనని చూస్తే ఎంత పరిశాన్ అవుతారో కదా. అడగంది అమ్మైనా అన్నం పెట్టదన్నట్టు మన అధికారులు మనం అడగంది మనకేం చెయ్యరు. అడిగిన దానికే దిక్కు లేదు. అడగంది చేసేటోళ్ళు ఉన్నారా మన దేశంలో? ఎవ్వలే గంగల పోతే మనకేంది, మా జీతాలు మాకు వస్తున్నాయి సాల్ అనేటోళ్ళే మస్తు మంది ఉంటారు. రోడ్ల గతి మార్స్తలేరని ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా చీమ గుట్టినట్టయినా అయితే లేదని ఓ కాడ ఎర్రజెండా పార్టోళ్ళు ఏం చేసిండ్రో చూడుర్రి. వీళ్ళు పారలతోటి వరాలు చెక్కుడు చూసి ఏందో పొలంలో చానే కష్టపడుతున్నట్టున్నారు. ట్రాక్టర్ తోటి జంపు కొడుతున్నారంటే నాటు పెడతారేమో పొలంలో అనుకుంటారేమో. వెదరు జర కెమెరాని వైడి చేసుకో అదన్నట్టు మ్యాటరు అర్థమైందా? ఇది పొలం కాదు, అందరూ పోయే హైవే రోడ్డు. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం గూడకెళ్ళి వానలకు హైవే రోడ్ అంతా ఆగమైపోయింది. ఇట్లా ఇక ఒగో దగ్గర చెరువు లెక్కనే గుంతలు పడ్డాయి. మోకాలు దిగబడేంత లోతుల పొక్కలు పడ్డాయి. ఆ తొవ్వల పోయేటోళ్లకు నడుములు కుడుముల లెక్క ఇరుగుతున్నాయి. బండ్లు మెకానిక్ షెడ్లకు పోతున్నాయి. మలుసుక పడితే మోకాల చిప్పలు కొబ్బరి చిప్ప లెక్క వలుగుతున్నాయట. అయినా సరే ఆఫీసర్లు రోడ్ల మీద ఇంత మొరం పోయిస్తలేరట. కంకర్రాళ్ళు వేసి అంకెర తొవ్వను చక్కగా చేస్తలేరని ఎర్ర జెండాలు పట్టుకొని ఈ తీర్ల పొక్కల రోడ్ల మీద పిక్కలు నొచ్చేదాకా నిరసనను వక్కలు చేసి వరి నాట్లు వేసిర్రు. అయినా ఆ రోడ్డు ఎన్నడి సందో తాత ముత్క గోసి లెక్కనే అతుకుల గతుకులే ఉంటున్నది కానీ ఉతికిన గోసి లెక్క ఉన్నది ఎన్నడూ లేదట. నిరసనలు చేస్తేందుకు ఖర్చులు అవుతున్నాయి కానీ ఆఫీసర్లు అడుగు కూడా ముంగడికి తీస్తలేరని కొమరాడ దిక్కున్న జనం గరుగురు అంటున్నారట. ఎక్కడైనా సరే ఉల్లా పోలీసు వాళ్ళు అంటే వాళ్ళ చేతిలో లాఠీలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే కీసు పిట్టలు ఉంటాయి, సిగ్నల్లు చూపించే కలర్ బ్యాట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే పోలీసు వాళ్ళ చేతిలో ఏమున్నాయో చూస్తే పర్షాన్ అవుతారు పక్కా. మీరు చూస్తున్నది మున్సిపల్ కార్మికులు కాదు, R&B సిబ్బంది అంతకంటే కాదు. పక్కా కాకి డ్రెస్సులు దొడుక్కున్న 4వ సింహాలే పారలు బట్టి రోడ్ల మీద గుంతలు ఊడుస్తున్నాయి. ఇట్లా ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవే రోడ్డు మీద గజం గజం లోతు గుంతలు పడి యాక్సిడెంట్లు అవుడు, గంటల కమానం ట్రాఫిక్ జామ్లు అవుడు నడుస్తుందట. ఇక లెక్కకైతే ఈ పని పోలీసు వాళ్ళది అస్సలే కాదు. మరి మనకెందుకు వచ్చిన తిప్పలా అని చూసి చూడనట్టు పోకుండా ఇట్లా పారలు తట్టలు బట్టి కూలి పని చేసిరు పోలీసు వాళ్ళే. మరి పోలీసు వాళ్ళు అంటే ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడేటోళ్లే కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ప్రజల ప్రాణాలకు డేంజర్ అయినాయి. అందుకే ఇది కూడా మన బాధ్యతే అని చేపించినట్టు. మరి బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం మావలు ఎత్తున్నట్టు, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏ గాడిది పనులు తోముతున్నట్టు అని మస్తు గరం అవుతున్నారు పోలీసు వాళ్ళు చేసిన ఈ పని చూసిన పబ్లిక్. బా పిల్లలతోటి కొద్దిగా రపరపు ఉండదుల్లా. కొందరైతే షిడుగుల్లాగానే ఉంటారు, ఉన్న కాడు ఉండరు, ఒక కాడ కాలు నిల్వది గాయ చేస్తుంటారు. ఇక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పండ్ల పడి పిల్లగాళ్ళ దిక్కు చూసుడే మర్షిండ్రు అనుకోండి, ఖతం ఏదో ఒక గడిబిడ చేసి కూర్చుంటారు. అందుకే పిల్లగాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకన్నామంటే ఇగో ఈ సంటోడు కార్ తాళాలను పట్టుకొని కార్లో కూర్చున్నాడు. కార్ డోర్లు ఏమో లాక్ అయిపోయినాయి. ఎక్కువసేపు అయితే కార్లో ఊపిరాడది. ఇక కార్లో అద్దాలు వలగొట్టి తీద్దామంటే అమ్మో అనుకున్నట్టున్నారు ఆ పెద్దోళ్ళు. ఎంబడే పోలీసు వాళ్ళని పిలిపించారు. ఇక వాళ్ళు వచ్చారు. అద్దం వలగొట్టకుండా సంటోనితోటే డోర్ అన్లాక్ చేయించేందుకు ఇక పోలీసు వాళ్ళు ఈ తీరులో కష్టపడ్డారు. హే ఆరో ఇటు చూడన్నా, ఇటు చూడు, ఇగో కీ మీద బటన్స్ ఉన్నాయి కదా, ఇట్లా చిటుకుమని వత్తాల గంతే ఒత్తు అని చెప్పబట్టారు పోలీసు వాళ్ళు. ఆ సంటోనికేమో అర్థమైతలేదు. అది కూడా ఏందో ఆట ఆడుకునేది అనుకున్నట్టు చూడబట్టిండు. ఇక ఇట్లా చాలా సేపేది అనలాడిరు పోలీసు వాళ్ళు. ఇక కింద మీద పడి షాబి మీద కట్క గిట్ల ఉత్తర నాన్న ఒత్తు అని చూయించుకుంటా గంట సేపు దానిలాడితే గప్పుడు పిల్లగాడు కట్టుకు అని అనలా కట్టుకొచ్చిండు. ఇక చెప్పన డోర్ తీసి పిల్లగాని బయటకు తీసిరు. చూడు బోరేమంతా మొగడు పోంగలేంది బొంత సింపులకి ఏడ్చినట్టు పిల్లగాడు కార్లో ఇరుక్కొని డోర్లు లాకైతే అద్దం బలుగుతుందని ఆలోచన చేయబట్టే పేరెంట్స్.
లేకుంటే కార్ డోర్లు కిందకు దించే యాక్స్ ఏమన్నా ఫాలో అయితే మంచిగుండు. ఎట్లయితే తీరు కానీ పోలీసు వాళ్ళు వచ్చైతే పిల్లగానికి అర్థమయ్యేటట్టు చెప్పి తాళం అయితే దీపిచ్చిర్రు. చూసిరు కదా, ఇప్పటికైనా పిల్లగాళ్ళను కార్లో కూర్చోబెట్టి తాళాలు అయితే అప్పయ్యప్పకురి. ఏం చేస్తురు ఏడుర్రో కనిపెట్టుకుంటా ఉండాలి. ఇట్లా కార్లో ఆడుకొని ఊపిరాడక జీవిడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పేరని పెరుగు ముద్దు అచ్చిరాని మాట ముద్దు కానీ ఇసొంటి అయితే ముద్దు కాదని వాళ్ళ పేరెంట్స్కు సొట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళు. రేయ్, సింహం పడుకుంది కదా అని జూలుతో జడేయద్దురా. అలాగే పులి పడుకుంది కదా అని దాని పక్కన నిలబడి ఫోటో తీయించుకోద్రోయ్ అని పవన్ సార్ డైలాగ్ను చూసి పులులు సింహాలకేనా అంత భయపడతారు, మాకేం తక్కువ అనుకుందో ఏమో. పక్కకు నిలబడి ఫోటో తీసుకుందామని చూస్తే ఏం చేసిందో చూడుర్రి గుర్రం. లండన్లో బకింగ్హామ్ ప్యాలెస్ కాడుండే రాజుగారి గార్డ్ ఆనర్ గుర్రం ఇది. దేశాలకెళ్ళి ప్యాలెస్ను చూస్తేందుకు వచ్చిన వాళ్ళంతా ఈ గుర్రాన్ని చూసి జరంత దూరంగా నిలబడి ఫోటోలు దిగిపోతుంటారు. అయితే ఎవ్వరు కూడా దాని దగ్గరికి పోవద్దు, పోతే తన్నొచ్చు కొరకొచ్చు అని ఫస్టే వార్నింగ్ బోర్డు రాసి పెట్టిరు అక్కడ. ఇగో గంత మంచిగా రాసి పెడితే వినాలి కదా మరి. కానీ ఇగో దాని మూతికాడికి పోయి నిలబడ్డది గీ అక్క. అయిపోయి కటుక్కున చేయి అందుకొని కొరికింది ఆ గుర్రం. దెబ్బకే కింద పడి గిలగిల దనలాడింది. చిన్నగా ఉంటే ఏమరి దాని పనులు. ఇక చైనాకేళ్ళు వచ్చిరట వీళ్ళంతా. మరి ఇంగ్లీష్ సమజ్ కాలేదా, వార్నింగ్ బోర్డులు కామని అని లైట్ తీసుకుందో గానీ అధిక శాంతానం జుట్టు వీక్కున్నట్టు అయింది అక్క పని. గంత దగ్గరికి ఎందుకు పోవాలి మరి? ఈ గుర్రం కూడా పెంకిదే ఉన్నట్టుంది. ఏదో చూస్తేందుకు ముద్దుగుంది కదా అని దగ్గరికి పోతే కొరికి కాట్లు పెట్టింది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి దబ్బున దవాఖానకి వేసుకపోయారట. కానీ అదేందో కానీ వద్దన్న పనిని అదుకదినట్టే చెప్తుంటారు కొంతమంది. అయితే అతి వేగం ప్రమాదకరం అని వార్నింగ్ బోర్డు పెడితే ఇంకింత బాగా ఇస్తారు. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వార్నింగ్ రాతలు చూసి ఇంకింత ఎక్కువనే గుంజుతారు. ఇక ఇచ్చట ఉమ్మి వేయరాదని రాసిన కాడ తుప్ప ఉంచుతుంటారు. అయితే అసంటోళ్ళు మనతానే కాదు అంతటా ఉన్నారన్నట్టు కదా. ఆంధ్రలో గోదావరి వరద వచ్చింది. అటు పాపికొండల టూర్ కూడా ఆపిర్రు, ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసిండ్రు. అయినా కూడా లెక్క చేయకుండా కొంతమంది హెచ్చరికను పోయి నీళ్ళల్లో దిగుడు చేస్తుంటారు. ఆగో గట్ల ఎవ్వరు చేయొద్దని రాజమండ్రి పోలీసు వాళ్ళు ఎరైటీ తీర్ల ప్రచారం చేసిండ్రు. అక్కడ చూడురి కౌబాయ్ టోపీ పెట్టి స్టైల్ అద్దాలు పెట్టి ఎక్సెల్ బండి మీద వచ్చి ఏ తీరులో హెచ్చరిక వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు కాక. ఎవరు కూడా గోదావరి ఉధృతంగా ఉన్నందువల్ల ఎవరు రేవుల్లో కానీ తానాలు చేయడానికి కానీ ఎవరు కూడా దిగొద్దండి, అప్రమత్తత వహించాలి. మరి అలా కాల మీరు మెట్ట వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆనందం కోల్ది, మరి తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. అంతేత ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారి హెచ్చరిక గమనించి ఎవరు కూడా దూరంగా ఉండి చూడాలి. అచ్చమైన గోదావరి ఎటకారం దట్టించి రాజమండ్రి గోదావరి దగ్గర చాటింపేస్తున్నాడు కాక. ఇంత చెప్పినా వినకపోతే మీ కర్మ. ఇక ఎడమేటమైతే ఏడిచేస్తారు, పెద్దకారు మెట్టి కాకలకు పిండం పెడతారు. అలా కావద్దంటే నీళ్ళల్లో దిగొద్దని ఇగో ఈ తీరులో శుతిమెత్తగా సురుకులు పెట్టుకుంటా చాటింపేయబట్టిండు కాక. ఇక ఈయన ఈ ఎటైర్లో వచ్చి సెటైర్గా చెప్పే వరకు అందరు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టబట్టిరట. ఎవరు కూడా గోదావరి ఉధృతంగా ఉన్నందువల్ల ఎవరు రేవుల్లో కానీ తానాలు చేయడానికి కానీ ఎవరు కూడా దిగొద్దండి, అప్రమత్తత వహించాలి. మరి అలా కాల మీరు మెట్ట వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆనందం కోల్ది, మరి తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. అంతేత ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారి హెచ్చరిక గమనించి ఎవరు కూడా దూరంగా ఉండి చూడాలి. ఎవరో రేవుల్లో కండి తానాలు చేయడానికి ప్రయత్నించడం ఇలాంటివి చేయొద్దండి. మరి ప్రతి ఒక్కరు కూడా గమనించి పోలీసు వారికి, మన రాజమండ్రి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నా. వా ఎంత దేశముదురులమ్మ దొంగలు. మెచ్చుకుంటే జనాలు ఒప్పుకోరు కానీ ఒక్కొక్కరికి ఒక్కో తీరు టాలెంట్ ఉంటుంది. ఆగో ఏటీఎం మిషన్లకు వెళ్ళి ఎంత అల్కగా పైసలు కొట్టేస్తుండ్రో చూస్తే వాటే టాలెంట్ రానిది అని మెచ్చుకుంటారు మీరు కూడా. ఏ దొంగల కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఏ రీసెర్చ్ ల్యాబ్లోకి వెళ్ళి బయటకు వస్తున్నారో ఈసంటి టాలెంటెడ్ దొంగలు. కానీ ఏటీఎం మిషన్లకి వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా మోసం చేసినట్టు మినిమం అనుమానం రాకుండా పైసలు కొట్టేస్తున్నారట ఈ బద్మాషోళ్ళు. వరంగల్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ 3 ఏటీఎం దొంగలు ఎసుంటి ప్లాన్లు వేస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుందేమో. ఏటీఎం మిషన్లకి వెళ్ళి పైసలు బయటకు వచ్చే కాడ ప్లాస్టిక్ పట్టిని అడ్డంగా పెడుతున్నారట. ఇవాళ పైసలు డ్రా చేసుకుంటందుకు కారెట్ పెట్టి పిన్ నెంబర్ కొడతారు కదా, ఇక అంతా ఓకే అవుతుంది. అకౌంట్లోకి వెళ్ళి పైసలు కూడా కట్ అవుతాయి, కానీ పైసలు మాత్రం బయటికి రావు. లాస్ట్ దానికి వచ్చి వెనకకు పోకుండా బయటికి రాకుండా అట్లనే ఆగిపోతాయి. ఇక ఈ సంగతి తెలియక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందనో మిషన్ ఖరాబ్ అయిందనో అనుకొని వెళ్ళిపోతారు డ్రా చేద్దామని వచ్చిన వాళ్ళు. ఇక వాళ్ళు అటు హోంగానే వీళ్ళకి జొర్రి అడ్డం పెట్టిన ప్లాస్టిక్ పట్టిని ఊడవీకనే నల్లాలకి నీళ్లు బయటకు వచ్చినట్టు బుస్సున బయటకు వస్తాయి పైసలన్నీ. ఇక అందుకొని టక్కున ఉతల పడతారు. ఇక ఇట్లా వరంగల్ సిటీలో చాలా మాటలు జరుగుతున్నాయని బ్యాంకు వాళ్ళ కాడికెళ్ళి కంప్లైంట్లు వచ్చినాయట. మరి ఈ కథ ఏందో చూద్దామని సీసీ ఫుటేజ్లు అన్ని జల్లడబడితే ఇగో ఈ దొంగ పొరగాల భాగవతం బయటపడ్డది. యూపీకేలో వచ్చి బట్టల షాపులలో పనిచేసే శుభం అనేటోడు, ఆయన ఇంటా వాని లవరు
ఇద్దరు ఇసంటి తరీకల మంది సొమ్ము మాయం చేసుడు పెట్టి మంచిగా జామ్ జామ్ అని ఎంజాయ్ చేస్తున్నారట. ఇక వాళ్ళని చూసి ఇగో ఇంకొందరు పోరగాళ్ళు కూడా అదే తవ్వ పట్టిరట. మొత్తానికి ఓ ముగ్గురునైతే దొరకబట్టిరు కానీ ఈ పద్ధతి కనిపెట్టిన ఆ శుభం అనేటోనికి అశుభం చూపెడదామంటే ఇంకా పట్టుబడతలేడట. మరి ఎక్కడెక్కడ ఏటీఎంలను దోసుకుంటుండో కానీ ప్రతిసారి కొత్త టెక్నిక్లే కనిపెడుతున్నారు పో. అయినా ఈ ఏటీఎంలలో పెద్దగా పైసలు పెడతలేరు, అక్కడ కూడా ఉండలేవు పబ్లిక్ కానీ ఎందుకన్నా మంచిది పైసలు రాజేందుకు ఎవరన్నా పోతే మాత్రం అడ్డంగా ఏమైనా పట్టీలు గిట్టీలు పెట్టున్నాయా చూసుకోరు. మరి ఏటీఎంలో లోపలికి పోయిన తర్వాత మనకు క్యాష్ వచ్చే కౌంట్ అది ఉంటుంది కదా, దాని దగ్గర ఒక ప్లేట్ అనేది ఉంటుంది. ఆ ప్లేట్ను పైకి ఫస్ట్ ఇరగొడతారు. ఇరగొట్టి దీనికి ఫెవికిక్ అనేది పెట్టేసి ఇంకా దీన్ని అతికి పెడతారు. ఇది ఒకటి రాడ్ ఉంటుంది, అందులో ఆ డబ్బులు వచ్చేదానికి లోపలికి నెట్టి పెడితే ఎవరైనా కస్టమర్లు వచ్చేసి ఏటీఎంస్ పెట్టి డబ్బులు వచ్చి అక్కడికి ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వస్తలే అని చెప్పి కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చేసి ఇది తీసిన తర్వాత అప్పుడు డబ్బులు బయటకు వస్తాయి. ఫస్ట్ వచ్చేసి శివవీర్ సింగ్, రెండోది అనీష్ సింగ్, మూడో అతను సిసిఎల్ అంటే జోనల్. ఈ ముగ్గురిని మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈరోజు మీ శ్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదివరదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9. నమస్తే.